ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంపై సూచనలు చేయనున్నారు. మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి. ప్రసన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో సచివాలయంకు చేరుకోబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విషయంలో అటు మిల్లర్లు ట్రేడర్ సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నటువంటి వారిపైన చర్య తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎంఎస్పీ ధర కంటే చాలా అతి తక్కువ ధరతో రైతుల దగ్గర నుంచి వెళ్ళి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ అంశంపైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలపైన కూడా అంటే జనగామతో పాటుగా భువనగిరి కానీ ఇతర సంబంధించినటువంటి సూర్యాపేట తదితర మార్కెట్ యార్డ్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. ఆరుగాలకు కష్టపడిన రైతాంగానికి తాలు పేరుతో తేమ పేరుతో మిల్లర్లు అదేవిధంగా ట్రేడర్స్ చేస్తున్నటువంటి అరాచకం పైన ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. వారిని ఏ విధంగా కట్టడి చేయాలనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. దాంట్లో బాధ్యులపైన చర్య తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలో కూడా అక్రమంగా ధాన్యం మన రాష్ట్రానికి వస్తుంది. 1850 రూపాయలకు బయటి రాష్ట్రంలో కొని మన రాష్ట్రంలోకి అక్రమంగా తీసుకొచ్చి ఐకేపీ సెంటర్ ద్వారా 2500 రూపాయల వరకు కూడా అమ్ముతున్నటువంటి దుస్థితి ఉంది. సో సిండికేట్గా ఏర్పడిన ట్రేడర్స్ మిల్లర్లు అందరూ కలిసి ఈ యొక్క దాష్టికానికి పాల్పడుతున్నారని కూడా ప్రభుత్వానికి దృష్టికి వచ్చింది. సో వీరందరినీ ఎట్లా కట్టడి చేయాలనిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ కూడా అందుబాటులో లేకపోవడం కూడా మరింత వీరి అరాచకం అన్నది మరింత కొనసాగింది. సో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతాంగం ఆరుగాల్లో కష్టపడిన రైతాంగం సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఎర్రటెండలో వాళ్ళు మాడుతున్న పరిస్థితి కనబడుతుంది. తమకున్న ధాన్యాన్ని కేవలం అంటే ఎంఎస్పీ ధర 2183 రూపాయలు సంబంధించిన ఎంఎస్పీ ధర ఉంది. A1 సంబంధించినటువంటి ధాన్యానికి 2203 రూపాయలు ఉంది. కానీ మిల్లర్లు అదేవిధంగా ఈ మిల్లర్తో పాటు ట్రేడర్స్ ఇద్దరు కలిసి 1561 రూపాయలు అదేవిధంగా 1562 రూపాయల వరకు కూడా తగ్గించి మరీ చేస్తున్నారు. 30% వరకు కూడా కటింగ్ చేస్తున్నారు. దానిలో ప్రధానంగా చూసినట్టయితే తాలు పేరుతో అదేవిధంగా తేమ ఉందని పేరుతో కూడా వాళ్ళు ఈ విధంగా అరాచకం చేస్తూ ఉన్నారు. సో దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నిన్న ట్విట్టర్ ద్వారా చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా జనగామ మార్కెట్ యార్డ్లో జరిగినటువంటి ఉదంతం పైన అక్కడ ఉన్నటువంటి అదనపు కలెక్టర్ ఇప్పటికే మార్కెట్ కమిటీ సంబంధించిన కార్యదర్శిని సస్పెండ్ చేయడం, అదేవిధంగా ముగ్గురు మిల్లర్ల పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం అనేది కూడా పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే అరాచకం చూపిస్తూ ఉన్నారు. సో మిల్లర్లు అదేవిధంగా ఈ ట్రేడర్స్ కలిసి సిండికేట్గా ఏర్పడి రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో వాళ్ళు మొత్తం కొనుగోలు చేయకుండా అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అతి తక్కువ ధరగా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో అగ్గోసగ్గుగా పోయేటువంటి పరిస్థితి రైతాంగం ఉంది. సో ఈ రైతాంగం సంబంధించిన అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఉండబోతుంది. అయితే ప్రభుత్వం ఒక తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి ఐకేపీ సెంటర్లు మరికొన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఐకేపీ సెంటర్ ద్వారా ధాన్య కొనుగోలు సంబంధించిన అంశాలు, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్గా ఉన్నటువంటి చౌహాన్ పైన కూడా తీవ్రమైన చర్య తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది.